డిఎస్ఆర్ స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో 3.0లో పాల్గొన్న మంత్రి నారాయణ. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నేతలు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చిన మంత్రి తమ స్కూల్ రూపురేఖలు మారుస్తున్న మంత్రికి విద్యార్థులు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన నగరవాసుల అభ్యున్నతికి మంత్రి నారాయణ గారు కృషి చేస్తున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని అన్నారు. మూతపడ్డ వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశారని, మరో 15 హైస్కూల్స్ ను వీఆర్సీ తరహాలో ఆధునీకరిస్తున్నారని తెలిపారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణకు ముందుకొచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. రమేష్ గారు బస్సు ఏర్పాటు చేస్తారు. పిల్లల్ని ఒక 2 సెక్షన్లు తీసుకురాక అన్ని క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్ అంతా చూపించాలి. అక్కడ మ్యూజిక్ రూమ్, డ్యాన్స్ రూమ్, రోబోటిక్ రూమ్, కంప్యూటర్ రూమ్, డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. కొత్త ఆర్ట్ రూమ్ అని, అంటే ఎవరికి ఇంట్రెస్ట్ అయింది, డ్యాన్స్ ఇంట్రెస్ట్ అయినా డ్యాన్స్ ప్రోగ్రామ్ పోవచ్చు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ అయితే మ్యూజిక్ పోవచ్చు, అలా గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ దానికి పోవచ్చు. అలా చేశారట. ఆ స్కూల్ని ఒకసారి చూడండి. చూసి ఆ స్కూల్ కంటే మీ స్కూల్ ఇంకా ఓకే. కాబట్టి మిమ్మల్ని యాక్చువల్గా అక్కడ తీసుకుపోతారు. తల్లిదండ్రులు చూసారంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, నేను మా పిల్లలు డెవలప్ చేసిన స్కూల్ కంటే మిగతా 14 స్కూల్స్ ఇంకా బాగా కోరుకుంటున్నా. ఒక మంచి 2019లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ స్కూల్స్ అన్ని నా శాఖలో ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కలిపారు, మంచిదే, అది కలపే మంచిది. అయితే నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను. నేను కూడా మీ అందరూ చెప్తాను, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినండి. పిల్లలు మీరు కూడా తెలుసుకోవాలా, నేను పెద్ద స్థాయి నుంచి కాదు. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ప్రైవేట్ ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా అమ్మగారు 7 చదవాల. నేను చదువుతున్న సింగిల్ చేయించాను. అయితే బాగా చదివించారు. మా అమ్మగారు బాగా చదివించారు. చదివేటప్పుడు పక్కన కూర్చొని ఉండేవాడు. నేను చదువుకుంటుంటే పక్కనే కూర్చునేవాడు. ప్రతి తల్లిదండ్రులకి కోరుకుంటారు, పిల్లలకు తల్లిదండ్రులందరికీ ఉంటుంది, మా పిల్లవాడు కలెక్టర్ కావాలను, ఒక డాక్టర్ కావాలను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను, ఒక సైంటిస్ట్ కావాలను, లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని కోరుకుంటుంది. ఆ కోరిక తెరాలంటే దానికి తగ్గట్టుగా పిల్లలు కష్టపడాలా. పిల్లలు కష్టపడాలంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలా, అధ్యాపకులకు సపోర్ట్ ఉండాలా. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న స్కూల్స్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా నేను రెగ్యులర్గా హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నా, టీచర్తో మాట్లాడతాం. అంతేకాకుండా ఇవాళ డెసిషన్ తీసుకున్నాను. 2014-19లో ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారాయణ స్కూల్స్ వీటన్నిటికీ ఏంటంటే స్పెషాలిటీ, అక్కడ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫౌండేషన్ ఇస్తాం. ఐఐటి అని, నీట్ అని, అదర్ కాంపిటేటివ్. ఆ కాంపిటేటివ్ ఈ నెల 15వ తేదీ నుంచి నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్లో ఏ పిల్లలైతే ఇష్టపడతారో ఆ పిల్లలకి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. దానికి మెటీరియల్ మొత్తం నారాయణ టీచర్కి అంత ఓరియంట్ చేసుకోండి సార్. నేను టీచర్ రిక్వెస్ట్ చేసేది అంటే, ఈ ఫౌండేషన్ అనేది రెగ్యులర్ క్లాస్ అయిన తర్వాత 1 అవర్ ఉంటుంది. వీక్లీ 5 days ఇచ్చేసి 1 అవర్. ఎవరైతే పిల్లలు ఇంట్రెస్టో వాళ్ళకి కంపల్సరీ లేదు. ఎవరైతే పిల్లలకి ఇంట్రెస్టో, తల్లిదండ్రులకి ఇంట్రెస్టో ఆ నేమ్స్ అడ్వాన్స్ గా తీసుకుంటారు. ఆ పిల్లలు స్కూల్ అయిన తర్వాత 1 అవర్, వారానికి ఒక 2 రోజులు మ్యాథమెటిక్స్, ఒక 2 రోజులు సైన్స్, ఒక 2 రోజులు అదర్ సబ్జెక్ట్స్,
నారాయణ స్టేషన్లో ఏ మెటీరియల్ అయితే ఇస్తున్నారో అదే మెటీరియల్, అదే ఎగ్జామ్, అదే సిస్టమ్. టీచర్లు కూడా ఓరియంటేషన్ వచ్చిస్తారు. మా నారాయణ గ్రూప్ నుంచి ఒక టీం నరేంద్ర గారిని పెడుతున్నాను. అదేవిధంగా డిఓ గారితో మాట్లాడి 15 స్కూల్స్కి ఒక కోఆర్డినేషన్ పెడతాం. చక్కగా మంచి కోచింగ్ ఇస్తారు. ఈ నెల 15 నుంచి దాన్ని తీసుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేయండి. అందరికంటే నేను రిక్వెస్ట్ చేసేది టీచర్లు వారానికి ఒక 2 గంటలు ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, ఆ సైన్స్ చెప్పే టీచర్లు 2 గంటలు కష్టపడుతున్నారు. పేదలు, నిరుపేదలు వాళ్ళు. ఎందుకంటే 14-18 ఎలాంటి కోచింగ్ ఇస్తే 70 మంది పిల్లలు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు. ఆ రోజు మేయర్ అజీజ్ గారు ఆ పిల్లలందరినీ వెహికల్ ఎక్కించుకొని యూనివర్సిటీ మొత్తం నింపాడు. ఆనందానికి అందరూ ఆయన నిమ్మలంతా నింపాడు వీధి. అయితే గత ప్రభుత్వం దాన్ని మూసేసింది. ఆ బీఆర్ఎస్ కాలేజీ మూసేసింది. మళ్ళా అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం రాకముందు విధాన స్కూల్ ఏం చదివిన స్కూల్ మూసేస్తున్నారు. పూర్తిగా క్లోజ్ చేస్తుంటే ఎలక్షన్స్ ముందు అది ఓపెన్ చేస్తానని చెప్పారు. అన్న ప్రకారం దాన్ని మా పిల్లలు నారాయణ గ్రూప్, మా పిల్లలు ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ సపోర్ట్, ఎన్సీసీ గ్రూప్ సపోర్ట్ దాన్ని బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో దాన్ని డెవలప్ చేశారు. గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి వారి చేతుల మీదే దాన్ని నాగరికం ఇచ్చారు. నేను ఆయన తీసుకుపోయాను. వేమరెడ్డి ప్రభాకర్ గారు కూడా ఆ స్కూల్కి తీసుకురాను. కానీ ఆయన ఎంటర్ కాగానే నేను కూడా స్కూల్ తీసుకొని చేస్తానన్నాడు. ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తాను ఇక్కడ నుంచి వచ్చారు. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని స్టార్ట్ చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఇన్వైట్ చేశాను. ఆయన వచ్చి స్కూల్ అడుగు పెట్టగానే నేను కూడా స్కూల్ తీసుకుంటాను అన్నారు. ఏ స్కూల్ చేస్తారంటే నేను మూలాపేటలో చాలా సంవత్సరాలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మూలాపేటలో నాకు ఎంత అనుభవం ఉంది. మూలాపేటలో స్కూల్ తీసుకొని చేస్తానంటే వెంటనే వాళ్ళు స్కూల్ తీసుకున్న వెంటనే అసలు ఒక్క క్షణం కూడా ఆకుండా వాళ్ళ దగ్గర ఎవరైతే ఉండాలో జీఎంలు కావచ్చు, జనరల్ మేనేజర్ కావచ్చు, హెడ్స్ కావచ్చు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చక్కటి డిజైన్ తయారు చేశారు. చక్కటి డిజైన్ వెంటనే స్టార్ట్ చేశారు. 2 ఫ్లోర్లు స్టార్ట్ చేశారు.